జస్ట్ 1 month లో 1 lakh రూపీస్ ఎయిన్ చేశాను. అయినో మీ నెంబర్ నాకు తెలుసు, అందుకే నా పేమెంట్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. నా అనలిటిక్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకొని సెట్ డేట్ క్లిక్ చేస్తున్నా అండ్ యూ కెన్ చెక్ హియర్ 1,01,000 రూపీస్ నా కమిషన్ అయితే వచ్చింది. ఇది నేను టోటల్ గా విష్ లింక్ లో ఎయిన్ చేసుకున్న అమౌంట్. మీకు పే అవుట్స్ ఆప్షన్ లో కూడా చూపిస్తున్నా చూడండి. 1,02,102 రూపీస్ అయితే ఉన్నాయి. ఇదంతా నేను ఎలా ఎయిన్ చేశా అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తోనే. ఇందులో నేను లాస్ట్ మంత్ 25 రీల్స్ అప్లోడ్ చేశాను. ఆ 25 రీల్స్ కే నాకు 1 lakh రూపీస్ ఎర్నింగ్ అయితే అయింది. ఇందులో టోటల్ గా నేను ప్రొడక్ట్స్ మీద రీల్స్ చేసేది. లైక్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నేను రీల్స్ చేశాను. అందులో కొన్ని వచ్చేసరికి మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాయి అండ్ కొన్ని వచ్చేసరికి లాక్స్ లో వ్యూస్ వెళ్ళాయి. అలా నాకు వ్యూస్ రావడం వల్ల చాలా మంది వాటిని బై చేశారు. బై చేస్తే నాకు అఫిలియేట్ కమిషన్ అయితే వచ్చింది. అలా నేను 1 month లో 1 lakh రూపీస్ ఎయిన్ చేశాను. అది కూడా జస్ట్ 25 రీల్స్ అప్లోడ్ చేసే. సో ఈ వీడియోలో నేను చేసిన ప్రాసెస్ అలాగే నాకంత ఎర్నింగ్స్ ఎలా అయింది ఇలా ప్రతిదీ మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర డైలీ 2 hours టైం ఉంది, నేను ఈ వర్క్ ని చేయగలను, నేను కూడా మనీ ఏం చేస్తా అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు ఎండ్ వరకు చూడండి. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ పనిని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 20,000 అయితే ఏం చేసుకోవచ్చు. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కూడా మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే పాటలో మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. 1 month బ్యాకే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, నేను కూడా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నా, నెక్స్ట్ 1 month లో ఎంత ఏం చేస్తానో మీకు చూపిస్తా అని చెప్పాను. అదే వీడియోలో చెప్పినట్టు నేను 1 month లో 25 రీల్స్ అప్లోడ్ చేసా. 25 రీల్స్ కే నాకు 1 lakh ఎర్నింగ్ అయితే అయ్యింది. ఒక్కసారి ఆ వీడియో చూసే కనుక అసలు విష్ లింక్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ రీల్స్ ఎలా చేయాలి, అదే ఇలాంటి రీల్స్ ఎలా చేయాలి, ఇలాంటి రీల్స్ అప్లోడ్ చేస్తే మనకి ఎలా మనీ వస్తుంది, ఇలా ప్రతిదీ ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ చెప్తాను, అలాగే కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. సో దట్ మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే అవుతాయి. సో ఒకవేళ మీరు బిగినర్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే విష్ లింక్ లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది అండ్ ప్రొడక్ట్ రీల్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. వాటిని ఇన్స్టాగ్రామ్ లో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ఎర్నింగ్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను విష్ లింక్ లో మనం ఎక్కువ ఎర్నింగ్స్ ఎలా చేయాలనేది. మీరు విష్ లింక్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక హోమ్ పేజ్ లోకి వెళ్ళినట్టయితే మీకు కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ స్పాట్ లైట్ బ్రాండ్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే షాప్సీ, ఏజియో, మింత్రా ఇవన్నీ ఉన్నాయి. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే మన కమిషన్ ఎంత % వస్తుంది అనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్టయితే అప్ టు 7%, అంటే 7% అప్ టు కమిషన్ అయితే వస్తుందంట. వ్యూ కమిషన్స్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్రొడక్ట్ మీద ఎంత కమిషన్ వస్తుందో మనకు డీటెయిల్ గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు బుక్స్ అండ్ జనరల్ మర్చెంటీస్ కి 7% క్యాష్ బ్యాక్, హోమ్ కి 5%, లార్జ్ అప్లికేషన్స్ కి 4% అండ్ కొన్నింటికి మాత్రం 0 కమిషన్ ఉంది. మొబైల్ కి, ఎనీ అదర్ మొబైల్ ఫోన్స్ కి 0% ఇక్కడ ఉంది చూడండి. సో ఫ్లిప్కార్ట్ లో నేనైతే మోస్ట్లీ ఫ్యాషన్, కిచెన్ గురించి చెప్తాను. సో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి 5% కమిషన్ నాకు వచ్చేది. ఇది ఫ్లిప్కార్ట్ కి సంబంధించింది. సో ఎక్కువ పర్సెంటేజ్ దేనికి ఉందో అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకోటి షాప్షీ ఉంది. షాప్షీ అనేది ఫ్లిప్కార్ట్ వాళ్ళది అన్నట్టు. సో షాప్షీలో వచ్చేసరికి ప్రతి ప్రొడక్ట్ మీద 11% కమిషన్ ఉంది. సో నేను ఎక్కువగా అయితే షాప్షీ నుంచే ఎర్నింగ్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ 11%, అంటే ఫ్లాట్ 11% కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఎవరైనా బై చేస్తే మనకి 11 రూపీస్ వచ్చేస్తాయి. సో నేను ఎక్కువగా షాప్సీ లింక్ ఇస్తాను, అందుకే నాకు ఎక్కువ ఎర్నింగ్స్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీషో ఉంది. మీషోకి సంబంధించి అప్ టు 9% క్యాష్ బ్యాక్ ఉంది. బట్ చాలా మంది ఇది ఒక ఆప్షన్ చూడట్లేదు అన్నమాట. ఇక్కడ మనకు ఎర్న్ 9% కమిషన్ ఆన్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్, అంటే క్యాటలాగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ఫ్లాట్ 9% కమిషన్ వస్తుందంట. రిమైనింగ్ ప్రొడక్ట్స్ కి మాత్రం 0.5% కమిషన్ వస్తుంది. మరి క్యాటలాగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వ్యూ క్యాటలాగ్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు మీషో యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయ్యాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ అఫిలియేట్ కలెక్షన్ పేజ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటికి మనకు 9% కమిషన్ వస్తుంది. 9% అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉంటే అందులో 9 రూపీస్ కమిషన్ వస్తుంది. సో నేను మోస్ట్లీ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ మీదనే రీల్స్ చేస్తా అన్నట్టు. సో ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ నాకు నచ్చింది, నేను లైక్ చేసుకుంటా, ఇలా లైక్ చేసి పెట్టుకుంటా. నెక్స్ట్ టైం దాని గురించి వీడియోస్ రీసెర్చ్ చేస్తాను. నేను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీసెర్చ్ చేస్తా. ఒకవేళ వీడియోస్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఒకవేళ అలాంటి వీడియోస్ దొరకకపోతే నేను బై చేస్తాను. నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే బై చేస్తాను మీషోలో, షాప్సీలో. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నాకు డెలివరీ అయిన ప్రొడక్ట్స్ అన్నిటిని. ఇక్కడ చూసుకోవచ్చు నేను కొన్ని ఐటమ్స్ అయితే బై చేశాను, అవి నాకు డెలివరీ అయ్యాయి. వాటి మీద వీడియోస్ అయితే క్రియేట్ చేశాను, పోస్ట్ చేశాను. ఇవన్నీ నాకు కొనడానికి ఒక 4,000 అంతకంటే ఎక్కువ అయితే అవ్వలేదు. సో 4,000 లోనే నేను అన్ని కొనేసాను. 4,000 కూడా అవ్వలేదు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ నాకు ఎర్నింగ్ ఎంత వచ్చింది 1 lakh, మీకు ఆల్రెడీ చూపించాను. అదన్నమాట మ్యాటర్. సో చాలా మంది ఏం చేస్తారు అంటే మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని జస్ట్ ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తారు. వాళ్ళ కమిషన్ రేట్ అనేది చూసుకోవాలి. 0.5% కమిషన్ వస్తుంది చాలా ప్రొడక్ట్స్ కి. ఈ వ్యూ క్యాటలాగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మీదనే 9%
11% కమిషన్ వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ స్పాట్ లైట్ బ్రాండ్స్ లో మీషో అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే వ్యూ క్యాటలాగ్, దాన్ని మీరు క్లిక్ చేసుకుని అందులో ఉన్న ప్రొడక్ట్స్ మీద రీల్స్ చేయండి. సో దట్ మీకు ఫ్లాట్ 9% కమిషన్ వస్తుంది. అండ్ లింక్స్ కూడా అవే ఇవ్వాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో నేను అలా చేసి ఎక్కువ ఎర్నింగ్ చేసుకున్నాను. నా ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చేసరికి షాపిఫై నుంచే వచ్చాయి. అంటే చెప్పా కదా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే సబ్ బ్రాండ్ ఫ్లాట్ 11% కమిషన్ ఇస్తుంది అనేసి, అదే అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. షాపిఫై అన్న ఇంతసేపు షాప్సీ 66,007 రూపీస్ అయితే వచ్చాయి. సో మీషోలో వచ్చేసరికి 20,352 రూపీస్ అయితే వచ్చాయి. ఫ్లిప్కార్ట్ లో 14,315 రూపీస్. నేను మోస్ట్లీ 3 ప్లాట్ఫామ్స్ నే ఎక్కువ ప్రమోట్ చేశాను అనమాట, ఎక్కువ రీల్స్ చేసా వీటి మీద. సో నాకు ఎక్కువ కమిషన్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఎంత కమిషన్ వచ్చింది నాకు అనేది. ఒక రీల్ ఉంది, ఒక రీల్ కి అయితే నాకు ఆల్మోస్ట్ 30,000 అయితే వచ్చింది. ఆ రీల్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా మీకోసం, మీకు అర్థం అవ్వాలనేసి. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. చూడొచ్చు ట్రాక్ ప్యాంట్స్ అని ఉంది. ఈ ట్రాక్ ప్యాంట్స్ కి 37,400 రూపీస్ నాకు కమిషన్ అయితే వచ్చింది. యూ కెన్ చెక్ హియర్ 37,364 రూపీస్. టోటల్ ఆర్డర్ అమౌంట్ ఎంత 4,01,964 రూపీస్. సో టోటల్ ఎంత మంది ఆర్డర్ చేశారు? 2,052 మెంబర్స్ ఆర్డర్ చేశారు. నాకు వచ్చేసరికి ఇంత కమిషన్ అయితే వచ్చింది. సో చూసారు కదా. సో ఈ విధంగా ఎర్నింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ ఏందో మీకు చెప్తాను, సో దట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్ గా అయితే నా ప్రొఫైల్లో మోస్ట్లీ నేను కొన్ని వాటి మీద రీల్స్ చేయడం జరిగింది. కొన్ని వచ్చేసరికి వేరే వాళ్ళ వీడియోస్ ని తీసుకొని వాటి మీద వీడియోస్ చేయడం జరిగింది. బట్ అలా చేసిన క్రమంలోనే ఒక పర్సన్, అంటే వాళ్ళ వీడియో నేను కాపీ చేశా అనేసి నన్ను కాంటాక్ట్ అయ్యి ఇలా అన్నాడు, డిలీట్ మై ఆల్ వీడియో అదర్వైజ్ ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ అనేసి. సో నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది. అంటే లీగల్ యాక్షన్ అంటూ ఏముండదు, బట్ నా ప్రొఫైల్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండద్దు. అంటే ప్రొఫైల్ ఏమన్నా రిపోర్ట్ చేస్తే ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ నా వ్యూస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి తన వీడియోస్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా అంటే తను और अगर विशलिंक को मैसेज कर दिया तुम्हारा सारा प्योर रुक जाएगा, అంటే విష్లింక్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను, విష్లింక్ లో వాళ్ళకి చెప్తాను, సో మీ పేమెంట్ మొత్తం స్టాప్ అయిపోద్ది. అంటే తన వీడియోస్ కాపీ చేశాం కదా, సో నా వీడియోస్ కాపీ చేశాననేసి విష్లింక్ వాళ్ళకి మెయిల్ చేస్తాడంట. సో దట్ విష్లింక్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు వెరిఫై చేశారు అనుకోండి, ఎస్ తన వీడియోస్ నేను కాపీ చేశాను కాబట్టి మేబీ నా పేమెంట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ 1 of our సబ్స్క్రైబర్ కి ఇలా అయ్యింది అన్నట్టు. విష్లింక్ వాళ్ళు తన పేమెంట్ ని హోల్డ్ చేశారు. అందుకే నాకు ఏమో మేబీ చేయొచ్చేమో అనిపించి నేను వెంటనే తన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేశాను. తనకు ఆల్రెడీ ఈ విధంగా మెసేజ్ చేశాను, ఓకే బ్రో ఐ విల్ అనేసి, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్. అంటే తను ఇన్ఫార్మ్ చేశాను మనకు, అదే బెటర్. ఒకవేళ ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ విష్లింక్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాడు అనుకోండి, మన పేమెంట్ అక్కడే పోయేది. సో అది గైస్ నేను చెప్పేది ఏంటంటే మీ ఓన్ వీడియోస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ప్రతిదీ కాపీ కొట్టద్దు, ప్రతిదీ డౌన్లోడ్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వద్దు. నేను చెప్పేది ఏంటంటే మీరు 10 వీడియోస్ క్రియేట్ చేస్తే అందులో మీవి 5 క్రియేట్ చేయండి. అంటే మీరు ఓన్ గా బై చేసి 5 క్రియేట్ చేసుకోండి. రిమైనింగ్ వచ్చేసరికి కాపీ కొట్టండి, అంటే వేరే వాళ్ళ డౌన్లోడ్ చేసుకొని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయండి. బట్ అన్ని అయితే కాపీ కొట్టి పోస్ట్ చేయొద్దు, పేమెంట్ ప్రాబ్లం ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. అండ్ ప్రీవియస్ గా నేను చేసిన వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది నేను చేసినట్టే డీల్స్ పేజ్ క్రియేట్ చేసుకొని మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ కూడా మంచిగా బిల్డ్ అయ్యాయి. కొన్ని ప్రొఫైల్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ మీరు కూడా ఇలా చేయాలనుకుంటే డెఫినెట్ గా ప్రీవియస్ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో చెప్పిన టిప్స్ కూడా పాటించండి. దెన్ మీరు 100% మంత్లీ ఒక 20,000 అయితే ఏం చేసుకుంటారు. మినిమం ఏమని చెప్తున్నా, మాక్సిమం నేను చూపించా కదా 1 lakh ఏం చేస్తా, ఇంకా మంచిగా పోస్ట్ చేస్తే నాకు ఇంకా 2 lakhs కూడా అవ్వచ్చు. సో అదన్నమాట మ్యాటర్. ఇందులో ఎంత కష్టపడితే ఎన్ని వీడియోస్ చేస్తే అంత ఎర్నింగ్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.